మా భీమవరంలో సంక్రాంతి కోడిపందాలు ఎంత ఫేమస్సో ఈ రాయల్ క్రాఫ్ట్ బజార్ కూడా అంతే ఫేమస్. ప్రతి సంక్రాంతి సీజన్లో ఖచ్చితంగా ఇదైతే పద్మలయ థియేటర్ ఎదురుగుండా ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ ఖచ్చితంగా పెడతారు. ప్రతి ఇయర్ కలెక్షన్ పెరుగుతూ పోతుంది. ప్రతి ఇయర్ దీన్ని విజిట్ చేసే జనాల సంఖ్య కూడా పెరుగుతూ వెళ్తుంది. సరే సంక్రాంతికి మనం కూడా ఇలాగ భీమవరం వెళ్ళాం కదా, ఒక రౌండ్ వేసి వద్దామని చెప్తే సరే అని వెళ్ళామన్నమాట. ఈసారి అయితే కలెక్షన్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగులు అయితే మామూలు కాదు. లాస్ట్ టైం చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి కలెక్షన్ బీభత్సం. ఆ తర్వాత పక్కనే హౌస్ హోల్డ్ ఐటమ్స్ పెట్టారు. మనకేమైనా డెకరేషన్ ఐటమ్స్ కావాలంటే ఇంట్లోకి వాటి గురించి కూడా పెట్టారనమాట. ఆ తర్వాత చెక్క ఐటమ్స్ అంటే వుడ్తో చేసిన ఐటమ్స్, ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కానీ లేదా ఇంట్లో యూజ్ చేసుకునే ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు ఈసారి. ఇవైతే బాగా అనిపించాయి. వాటితో పాటు హౌస్ డెకరేషన్ ఐటమ్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఈసారి. మామూలు కలెక్షన్లు కాదనమాట. చాలామంది తీసుకెళ్తున్నారు ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా. ఈ స్పెషల్ అయితే నాకు బాగా అనిపించింది. అయితే కాశ్మీర్ రగ్స్ అన్నారు. ఇవైతే ఎలా ఉంటాయని చెప్పేసి నేనైతే అడగటం జరిగింది. ప్రైసెస్ అయితే కొంచెం అబోవ్ యావరేజ్ ఉన్నాయి. బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగా అనిపించింది. మనమైతే విండో షాపింగ్కి వెళ్ళాం కదా అని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ చూసుకుంటే బ్యాంగిల్స్ మాత్రం ఈసారి చాలా వెరైటీస్ పెట్టారు. తెలిసిన విషయం కదా, లేడీస్ని అయితే ఆపడం బ్యాంగిల్స్ దగ్గర, బ్యాగ్స్ దగ్గర అని. చాలా వెరైటీస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత చూసాము. కొన్నైతే తీసుకున్నాము. అలాగే నెయిల్ పాలిష్‌లు ఇట్లా చాలా ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. వాటిలతో పాటు మనకి ఇంట్లో ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఏమన్నా కావాలనుకోండి, అవి కూడా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఇలాంటి చోటుకెళ్ళినప్పుడు మనం ప్రిపేర్ అయ్యి ఎళ్ళాలి. మనకి ఇంట్లో ఏమేం కావాలనేది ప్రిపేర్ అయ్యి ఎళ్తే కొంచెం ఫాస్ట్‌గా షాపింగ్ చేయటానికి అవుద్ది. లేదంటే లోపలికెళ్ళుంటే టైం అసలు తెలీదు మనకి. ఆ! వచ్చేసాం. లేడీస్‌కి ఇంపార్టెంట్ సెక్షను. డ్రెస్సులు ఇంకా చీరల మెటీరియల్స్ అయన్నీ ఉన్నాయి. చున్నీలు అవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి ఇక్కడ. ఆ ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్నప్పుడు చూస్తే 150 ఉన్నాయి, 250 ఉన్నాయి. అట్లా డిఫరెంట్ ప్రైస్ రేంజ్‌లో డ్రెసెస్ ఇంకా చున్నీ మెటీరియల్స్ ఇయన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవైతే బాగా సేల్ అవుతాయి. ఎందుకంటే వుమెన్ ఎక్కువ ఈ క్రాఫ్ట్ బజార్‌కొచ్చి ఎక్కువ షాపింగ్ చేస్తుంటారు కాబట్టి. అండ్ మేమైతే కొన్ని ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పి ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఎళ్తున్నాము. ఇక్కడ చూసుకుంటే లేడీస్ అయితే కిచెన్ ఐటెమ్స్‌కి బాగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి మా మిసెస్ అయితే మొత్తం అవన్నీ చెక్ చేస్తా ఉండింది. నేనైతే ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి వెతుకుతా ఉన్నాను. మధ్య మధ్యలో అక్కడక్కడ టాయ్స్ షాప్స్ కూడా పెట్టారు. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. టాయ్స్ కూడా తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైసెస్‌లోనే అవైలబుల్ ఉన్నాయన్నమాట. చెప్పాను కదా, ఈసారి అయితే నాకు బాగా ఎక్కువ అట్రాక్టింగ్ అనిపించింది అయితే హ్యాండ్ బ్యాగ్స్. మామూలు వెరైటీస్ లేవు భయ్యా. భయంకరమైన వెరైటీస్ ఉన్నాయి ఈసారి అయితే. ఎవ్రీ ఇయర్ ఉంటాయి. కాకపోతే ఈసారి ఎందుకో ఎక్కువ ఉన్నట్టుగా నాకైతే అనిపించింది. అలాగే కొంచెం ముందుకొస్తే మళ్ళీ యాజ్ యూజువల్ డ్రెస్ మెటీరియల్స్, చీరలు ఇవైతే ఉన్నాయన్నమాట. మోస్ట్‌లీ చున్నీలు గూడా ఉన్నాయి. రూ. 200, 150 ఆ ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి కాబట్టి మనకు నచ్చిందంటే ఎళ్లి తీసుకొని బిల్ కట్టేసి వచ్చేయడమే. చూసారా? ఇదిగోండి, ఇది ఇంకొక హ్యాండ్ బ్యాగుల షాప్ అనమాట. ఇక్కడ మంకీ క్యాప్స్ కూడా ఉన్నాయి. మాకేమన్నా మంకీ క్యాప్స్ యూజ్ అవుతాయేమో అని చెప్పేసి కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయడానికి మళ్ళీ సెపరేట్‌గెళ్ళాము. కాకపోతే అక్కడ మాకు కావాల్సిన మంకీ క్యాప్స్ అంటే బేబీకి మంకీ అనేది కొంచెం ఫేవరెట్ టాయ్ అనమాట. అలాంటిదేమైనా ఉందేమో అని ట్రై చేసాం. ఇక్కడ చూడండి భయ్యా, చిన్నప్పుడైతే పెన్స్‌లో వెరైటీ అంటే మల్టీ కలర్ పెన్ ఒకటుండేది. ఆ పెన్నే డిఫరెంట్‌గా ఉండేదనమాట మన చిన్నప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే అసలు అక్కడ ఎళ్తే రెంచులు, స్క్రూ డ్రైవర్లు ఇంకా చెప్పలేమనమాట. ఎన్ని రకాలున్నాయంటే అంబ్రెల్లాలు, కత్తులు, కీ చైన్‌లు, కటార్లు ఏంటా అని ఓపెన్ చేస్తే ప్రతీదీ పెన్నే. ఇదొక సెపరేట్ పెన్ షాప్ అనమాట. చూస్తే అంబ్రెల్లా పెన్ను, ఐస్ క్రీమ్ పెన్ను, అదేంటది యూనికార్న్ పెన్ను, పెంగ్విన్ పెన్ను, షార్క్ పెన్ను. అబ్బో! మామూలుగా కాదన్నమాట. మొత్తం ఈ వెరైటీలు అసలు ఎలా క్రియేటివ్‌గా తయారు చేస్తారనైతే అనిపించింది. ఫ్లెమింగో పెన్ను చాలా డిఫరెంట్ అనిపించింది కలెక్షన్ అయితే. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. కాకపోతే ఏందంటే ఇవి తీసుకునేటప్పుడు ఒకటికి 2 తీసుకుంటే మంచిది. ఒకటి పోయినా ఇంకోటుంటది. ఇక్కడ చూడండి భయ్యా, ఇదైతే ఊటీ డ్రై ఫ్రూట్స్ అండ్ మసాలావి. ఇక్కడ ఏ ప్యాకెట్ అయినా రూ. 20. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అబ్బా! మళ్ళీ ముందుకొస్తే మళ్ళీ యాజ్ యూజువల్ ఈ డ్రెస్ మెటీరియల్స్ వీటిలికే చాలా షాప్స్ ఉన్నాయంట. పర్టిక్యులర్‌గా నాకైతే పెక్యులర్‌గా అనిపించినయి హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ఈ డ్రెసెస్ భయ్యా. ఎందుకంటే ఖచ్చితంగా లేడీస్ అయితే వీటిలికి ఎక్కువగా కొనే ఆస్కారం ఉంటది కాబట్టి వాళ్ళు కూడా స్ట్రాటజిక్‌గా ఒక్కొక్క మనకి నార్మల్ షాపు, దాని తర్వాత ఒక డ్రెస్సుల షాప్ గానీ, ఒక చున్నీల షాప్ గానీ, లేదా హ్యాండ్ బ్యాగుల షాప్ గానీ ఉందనమాట. ఓవరాల్ షాపింగ్‌లో మాక్సిమం టైమ్ స్పెండ్ అయిందంటే ఈటిల దగ్గరే ఉంటది. అండ్ చిన్నపిల్లల డ్రెస్సులు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఒకటే షాప్‌లో కనిపించాయి. కాకపోతే అవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయని చెప్పేసి మేమైతే తీసుకోలేదనమాట. కాకపోతే కలెక్షన్ అయితే రీజనబుల్ అండ్ ఫెయిర్. ప్రైస్ ట్యాగ్ కూడా చాలా ఓకే. ఇది ఇంకో హ్యాండ్ బ్యాగుల షాప్ భయ్యా. కాకపోతే ఇది కీ చైన్‌ల షాప్ కూడా ఉంది. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కీ చైన్స్ ఉన్నాయి. పైన మొత్తం సెక్షన్ అంతా హ్యాండ్ బ్యాగులు పెట్టారు. కింద సెక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కీ చైన్స్ ఉన్నాయి. ఇందులో చాలా చిన్న పిల్లలకి బాగా అనిపించే కీ చైన్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం పెద్దగా ఉంటే సైజ్ బాగుండు అనిపించింది. కొన్ని చిన్న సైజ్ ఉన్నాయి. కాకపోతే కీ చైన్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర.
యానిమల్స్ ఉన్నాయి. ఇంకా బర్డ్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కార్టూన్స్ అలా కూడా అన్ని రకాల ఈ ఆల్ఫాబెట్స్‌కి సంబంధించిన కీ చైన్స్ అట్లే కామిక్స్ బేసిక్‌గా మీకు డిఫరెంట్ సూపర్ హీరోస్ కీ చైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది స్టోన్స్‌ది స్టాల్ పెట్టారు భయ్యా. ఈ స్టోన్స్‌లో ఏంటంటే కొన్ని చోట్ల ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఏంటి నేను ఫస్ట్ ఇనీషియల్‌గా స్టోన్స్ అనుకున్నాను. కాతే తర్వాత తెలిసిందేంటంటే ఇవి ఇయర్ రింగ్స్ అంట. నేనైతే డిఫరెంట్‌గా ఫీల్ అయ్యాను. జనరల్‌గా ఇలాంటి స్టోన్స్ మీద పేర్లుంటాయి. అలా మొత్తానికైతే మా షాపింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే చెన్నూరి ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.